చెప్తాను మీకు తర్వాత. నన్ను ఎందుకు కొడుతున్నావు, నేను మాట్లాడే తప్పేంటి, నేను నిజమే మాట్లాడుతున్నా, మీ దగ్గర ఉండడం నాకు ఇష్టం లేదు, నేను ఆమె దగ్గరే ఉంటాను అని చెప్పని మొహం మీదే చెప్పేశాను. ఇన్నాళ్ళు పెంచిన వాళ్ళు పనికి రాలేదు కానీ 2-3 నెలలు వచ్చి పరిచయం అవగానే అది ఎక్కువైపోయిందా నీకు అని చెప్పని కొట్టారు. ఓకే, కొట్టినా కూడా నేను దెబ్బలు తింటూనే ఉన్నా, ఎందుకంటే నా తప్పేం లేదు. కొడుతున్నారు, పైన దేవుడు ఉన్నాడు చూసుకుంటాడు. కర్మ అనేది ఎప్పటికైనా కానీ బ్యాక్ రావాల్సిందే. నన్ను కొట్టే హక్కు నీకు లేదు, నా మీద చెయ్యి వేయొద్దు, నన్ను బూతులు తిట్టొద్దు అని నేను ఎన్నోసార్లు చెప్పాను ఆయనకి. అయితే నువ్వే అవుతావే చెప్పడానికి అని చెప్పని అన్నాడు. నేను సైలెంట్గా ఉన్నాను. వాళ్ళు టెంపుల్కి తీసుకెళ్లారు. తర్వాత కొట్టడం అయిపోయింది. ఈవినింగ్ పూట టెంపుల్కి తీసుకెళ్లారు. నైట్ టెంపుల్ దగ్గర ఉజ్జయిన్లో విక్రాంత్ బరే శ్మశానం ఉంటుంది. ఆ శ్మశానం దగ్గరికి కూడా వెళ్ళాము. నేను ఇదే క్లాత్ అక్కడ కొనుక్కున్న ఉజ్జయిన్లో, ఇలా కప్పుకొని ముందుకెళ్తుంటే స్టెప్స్ వరకు వెళ్ళి ఆగుదాం అనుకున్నా. ముందుకెళ్ళి అక్కడ ఆగాను. పిలుస్తుంటే ఆగట్లేదా, తొక్కలో ఒక క్లాత్ మెల్లో వేసుకుని షో చేస్తాం అని చెప్పి అక్కడ కూడా కొట్టాడు. పబ్లిక్ ప్లేస్లో కొట్టాడు. ఓకే, నేను ఇంకా ఆ శివయ్య ముందు కూర్చొని ఏడ్చుకుంటూ, నాకేంటయ్యా ఇన్ని కష్టాలు, నా డెసిషన్ తీసుకోవడానికి నాకు హక్కు లేదా? ఓకే, పెంచాడు, అంతా చూశాడు, ఒక తండ్రిలాగా భావించాను నేను కూడా, కానీ నా మీద ఎందుకు పూర్తి హక్కు తీసుకో అని చెప్పి అనుకుంటున్నాడు అని చెప్పని నేను దేవుడి ముందే మోకరిల్లి ఏడ్చుకున్నాను. తర్వాత కాసేపు సాధన చేసుకున్నాను, వచ్చేసాం. వచ్చిన తర్వాత భూపాల్ తీసుకెళ్తా అన్నారు నెక్స్ట్ మార్నింగ్. భూపాల్ కాకుండా పక్కన ఏదో సియోదో ఏదో సంథింగ్ విలేజ్ ఉంది, అక్కడ తీసుకెళ్లారు. ఏదో మౌంటైన్ వ్యూ ఉందంట, చూద్దాము అని చెప్పని. సరే అక్కడికి వెళ్ళారు. అది తీరా చూస్తే మౌంటైన్ వ్యూ కాదు, నేచురల్ కాదు, ఒక హైలాండ్ లాగా ఉందనమాట. డబ్బులు ఎక్కువ ఉన్నాయి, డబ్బులు ఎక్కువ అవుతాయి, వద్దు అని చెప్పని మళ్ళీ భూపాల్కి రిటర్న్ అయిపోయాం. భూపాల్లో 1 డే స్టే చేసి భూపాల్ నుంచి విజయవాడ రావడం జరిగింది బస్సులో. అప్పటికే బిగ్ టీవీ వాళ్ళు, అదే అక్క పేరు ఏదో ఉంది విజయవాడలో ఉంటుంది, సాహిత్య అక్క, ఫోన్ చేసి అడగడం. అప్పుడు తనేమో మేము చెన్నై వెళ్తున్నాము, విజయవాడ రావట్లేదు, 2 days టైం పట్టిద్ది అని చెప్పని అబద్ధాలు చెప్తూ వచ్చాడు. అలా చెప్పమన్నా అంటే నేను చెప్పలేదు, విష్ణునే చెప్పాడు అలాగా. కానీ నెంబర్ 1 ఛానల్ వాళ్ళకి డైరెక్ట్ నిజం చెప్పుకుంటూ వస్తున్నాడు. సార్ ఈ టైంకి రీచ్ అవుతాం, ఈ టైంకి రీచ్ అవుతాం. నెంబర్ 1 ఛానల్ వాళ్ళు రైల్వే స్టేషన్ దిగగానే, బస్ స్టాండ్లో దిగగానే వచ్చి తీసుకెళ్లారు వాళ్ళ రూమ్కి. ఓకే, బాగానే ఉంది. ఆ రోజు నైట్ స్టే చేసాం అక్కడ. నైట్ ఇంటర్వ్యూ కూడా తీసుకున్నారు వాళ్ళు, హైదరాబాద్కి వచ్చి తీసుకున్నట్టు. ఎందుకంటే బిగ్ టీవీ వాళ్ళకి హైదరాబాద్లో ఉన్నామని చెప్పాడు కదా విష్ణు, హైదరాబాద్లో ఉన్నట్టు ఇంటర్వ్యూ తీసుకున్నారు. వాళ్ళు వెళ్ళిపోయారు, పడుకున్నాము. తర్వాత 1కో 1:30కో మళ్ళీ సిసిటీవీ వాళ్ళు వచ్చారు, సెకండ్ ఇంటర్వ్యూ ఇచ్చాను, అయిపోయింది, పడుకున్నాము. మార్నింగ్ మళ్ళీ నెంబర్ 1 స్టూడియోకి తీసుకెళ్ళి మీరు చూసిన ఇంటర్వ్యూ మొత్తం జరిగిందనమాట. కాదు, విజయవాడలో హోటల్లో ఉన్నారు మీరు? యా. ఇటు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మంగళగిరి మీ అమ్మా నాన్న దగ్గరికి వెళ్లకుండా విజయవాడ హోటల్లో ఎందుకున్నారు? అక్కడ ఇంటి దగ్గర మీడియా వాళ్ళు ఎక్కువ ఉన్నారు, నేను తీసుకెళ్ళను అని చెప్పని నెంబర్ 1 టీవీ వాళ్ళు రూమ్ తీసుకున్నారు మా కోసం స్పెషల్గా. ఓకే, ఆ రూమ్ లో ఉంచారు నన్ను, ఎందుకంటే వాళ్ళ ఇంటర్వ్యూకి, వాళ్ళకి నేను ఇంటర్వ్యూ ఇవ్వడానికి, ఇంకెవ్వరికి ఇవ్వకూడదు ఆ నెంబర్ 1 ఛానల్ వాళ్ళకి. కానీ ఈ నెంబర్ 1 ఛానల్ వాళ్ళకి విష్ణుకి ఏంటి సంబంధం అనేది నాకు తెలియదు. వాళ్ళకి మాత్రమే నిజాలు చెప్తున్నాడు, వాళ్ళకి మాత్రం ఇంటర్వ్యూ ఇవ్వమని చెప్పాడు. ఇది నాకు అర్థం కాలేదు. సరే ఓకే, నేనేమంటానంటే అమ్మో, సరే మీరు చెప్తున్న నెంబర్ 1 ఛానల్ వాళ్ళు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయటాన్నో లేకపోతే సిసిటీవీ ఇంటర్వ్యూ చేయటాన్ని నేను తప్పట్టుకూడదు, ఎందుకంటే మాది కూడా మీడియా ఛానల్ కాబట్టి ఇప్పుడు మేము కూడా ఆటోమేటిక్గా ఇవాళ ఒక సెన్సేషన్ కాబట్టి వర్షిని తీసుకొస్తే ఎక్కువ మంది జనం చూస్తారు అనేది ఎవరైనా ఆ ప్లాన్ ఉంటుంది. అది నేను తప్పు పట్టకూడదు కూడా నేను, ఎందుకంటే సేమ్ మీడియా కాబట్టి వాళ్ళు కూడా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. సో నేనేమంటానంటే ఛానల్స్ గురించి కాదు, నేను అంటున్నది ఏంటంటే, సరే నెంబర్ 1 టీవీ వాళ్ళు అక్కడ పక్కన పెట్టి ఉండొచ్చు, ఇంటర్వ్యూ చేసి ఉండొచ్చు. మంగళగిరిలో ఉన్న, అంటే అక్కడ నుంచి పక్కకి 15 కిలోమీటర్లు కూడా దూరం లేదు, ప్రకాశం బ్యారేజ్ దాటితే మంగళగిరి. ప్రకాశం బ్యారేజ్ యువతలో మీరు ఉన్నారు. మీరు అక్కడికి వెళ్ళి కూడా మీ అమ్మా నాన్న దగ్గరికి వెళ్తానని అనలేదా? అమ్మా నాన్న చూడాలని అనలేదు? అమ్మా నాన్న చూడాలంటే పిలిపించలేదు. మా హర్షనే ఉన్నాడు కదా, అమ్మా నాన్న వచ్చారు అంటే నిన్ను ఖచ్చితంగా ఊరు తీసుకెళ్ళిపోతారు. నువ్వు మైండ్ రిలాక్సేషన్ అవ్వాలి అంటే కొన్నాళ్ళు విడిగా విష్ణుతోనే ఉండాలి. ఊరు తీసుకెళ్ళాలంటే మాత్రం మన చుట్టాలు సూటిపోటి మాటలతో నిన్ను హింసిస్తారు అని చెప్పానంటే, ఓకే అది కూడా కరెక్టే కదా అని ఆలోచించి, ఓకే సూర్యాపేట వెళ్దామని చెప్పి, సూర్యాపేటలో తెలిసిన అక్క ఉంది, అక్కడ వెళ్దామని చెప్పానంటే, ఆ అక్క వాళ్ళు సూర్యాపేట వెళ్ళిన తర్వాత ఏమైందంటే, మా ఇంటి ఓనర్స్ ఊరుకోవట్లేదు, ఇలా మీడియాలోకి వస్తారు అది ఇది అని చెప్పని అంటున్నారు, వద్దు అంటే సూర్యాపేటలో రూమ్ తీసుకున్నాం. మొన్నే రూమ్ తీసుకుని నైట్ స్టే చేసాము. తర్వాత ఎవరెవరో ఫోన్ చేశారు విష్ణుకి,
ఈ నెంబర్ 1 ఛానల్ వాళ్ళు ఫోన్ చేశారు, మాట్లాడాడు. తర్వాత ఎవరికో ఒకరికి ఇంటర్వ్యూ ఇవ్వాలంటే ఇస్తావా అంటే, నేను మొన్నే చెప్పానన్న లాస్ట్ ఇంటర్వ్యూ ఇదే, నేను ఎవరికి ఇంటర్వ్యూస్ ఇవ్వను అని చెప్పానంటే, ఇవ్వచ్చు కదా అన్నట్టు కోపంగా మాట్లాడనమాట. తర్వాత ఈ ప్రభాకర్ గురించి ఉన్నారు కదా, లేడీ అఘోరి ప్రభాకర్ గురించి లైవ్ ఒకటి జరిగింది మొన్న. ఆ లైవ్ చూసి ఇందులో నిన్నే అంటున్నారు, అసలు ఏంటిది, ఆ ప్రభాకర్ గురించితో నేను మాట్లాడతాను అది ఇది అని చెప్పని మీడియా వాళ్ళకి ఫోన్ చేసి నన్ను లైవ్లోకి తీసుకోండి, ఆ ప్రభాకర్కి ఫోన్ కలిపి అని చెప్పని మాట్లాడారు. నేనేమన్నాను, అన్న కాంట్రవర్సీకి నేను వెళ్ళట్లేదు, ఓకే మీరు మర్చిపోమన్నారు, మర్చిపోతాను. మళ్ళీ మీరు అదే వీడియోలు పెట్టి అదే విషయం మీద కాంట్రవర్సీకి వెళ్తా అంటే నాకు అసలు నిజం చెప్తున్నా వెళ్ళిపోతా అన్న, లేదు నువ్వు నన్ను వదిలేసేయి అని చెప్పని అన్నా. అంటే ఒక కేర్ టేకర్లా పెట్టారు నన్ను విష్ణుని. ఇప్పుడు ఎవరికి అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు మరుసటి రోజు మీ అమ్మ నాన్న వచ్చారు మీ దగ్గరికి విజయవాడ వెళ్ళి కూడా మీ అమ్మ నాన్నకి మీరు అక్కడికి వచ్చిన విషయం వాళ్ళకి కూడా కమ్యూనికేషన్ లేదు, చెప్పలేదు. వాళ్ళు మీ అమ్మ ఇంకా అందులో ఉందనుకుంటున్నారు. హైదరాబాద్ లో ఉన్నాం 2 రోజులు పట్టింది, రేపు వస్తాము రాత్రి వస్తామని చెప్పుకుంటూ వచ్చారు. విజయవాడలోనే ఉన్నామని చెప్పలే మా పేరెంట్స్కి కూడా. నెక్స్ట్ ఇంటర్వ్యూ ఇచ్చాం కదా, అప్పుడు ఇంటర్వ్యూకి పిలిపించారు. మరి ఇదంతా ఎవరు చెప్పారు? ఏదో బిగ్ టీవీ వాళ్ళు బెదిరించారు, బిగ్ టీవీ వాళ్ళు ఏదో మా మీద వ్యతిరేకంగా చేస్తున్నారు. ఇంకా తెలిసిందే కదా, ఈ విష్ణు మాటలే ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి మాట్లాడుతున్నారు అని చెప్పాను కదా, ఏది చెప్తే అది మాట్లాడుతున్నారు. అంటే ఏదో ఇప్పుడు మా డాడీకి హెల్త్ బాగుందండి, బ్రెయిన్ స్ట్రోక్, తనకి నిమిషానికి టెన్షన్ వచ్చేస్తుంది కదా, వెంటనే ఏదైనా క్వశ్చన్ అడిగినాక టెన్షన్ వచ్చేది. ఆయన మాట తీరు కూడా సరిగ్గా లేదు. ఇప్పుడు మమ్మీ అంటారా, మమ్మీకి కొంచెం మాట్లాడడం తెలియదు. సో అలాగా ఇది పాయింట్ ఆఫ్ చేసుకొని విష్ణు అన్నీ తెలుసుకొని వీళ్ళకి ఇలా మాట్లాడండి, ఇలా అయితే ఇలా జరుగుతుంది, మీ పిల్ల మీకు దక్కుతుంది అని చెప్పని వాళ్ళ చేత మాట్లాడించారు. అంతే, ఇష్టం లేదు వాళ్ళకి.